సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలతో సమావేశం కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థగా మారాలంటే అనేక అంశాల మీద కసరత్తు చేయాల్సి ఉంటుంది, అనేక అంశాల మీద పరిశీలన చేయాల్సి ఉంటుంది. సంస్థ అప్పులు, ఆస్తులు వంటి అంశాలతో పాటు ఉద్యోగులు, వాటికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కసరత్తు చేయాల్సి ఉంటుందని మంత్రుల బృందం, అధికారుల బృందం జేఏసీ నేతలతో చెప్పినట్లు తెలుస్తుంది. ఉదాహరణకు టీజీఎస్ఆర్టీసీలో 39,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కలిపి ప్రతి నెల టీజీఎస్ఆర్టీసీ 210 కోట్ల రూపాయల వేతనాలు, జీతభత్యాలు చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మారితే ప్రభుత్వ ఉద్యోగులుగా వారికి సంబంధించినటువంటి పోస్టింగ్ల ఫిక్సేషన్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఆర్టీసీలో అయితే డ్రైవర్లు ఉన్నారు, ప్రభుత్వంలో కూడా డ్రైవర్లు ఉన్నారు. ఒక కండక్టర్ల విషయానికి వచ్చేసరికి ప్రభుత్వంలో కండక్టర్లు అనే పోస్టులు, నియామకాలు అనేవి లేవు. మరి దానికి తగ్గట్టుగా ఎటువంటి పోస్టులలో వీళ్ళను జూనియర్ అసిస్టెంటా, సీనియర్ అసిస్టెంటా, వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ ప్రకారం ఎలా ఫిక్సేషన్ చేస్తారనే దాని మీద కూడా కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని, దానికి సంబంధించినటువంటి అంశాల మీద కొంత సమయం పడుతుందని కూడా దానికి సంబంధించినటువంటి వివరాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కావచ్చు, లేదంటే సిఎస్ కావచ్చు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా జేఏసీ నేతలకు వివరించినట్లు తెలిసింది. అదేవిధంగా దాని మీద కూడా లోతైన విశ్లేషణ, లోతైనటువంటి చర్చ కూడా జరిగినట్లు తెలుస్తుంది. దాంతోపాటు పిఆర్సీ ఫిక్సేషన్ అంటే ఇప్పుడున్నటువంటి వేతనం, ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లిస్తున్నటువంటి 210 కోట్లు ప్రతి నెల చెల్లిస్తున్నటువంటి జీతభత్యాలకు పే రివిజన్, వేతన సవరణ జరిగితే ఇంకా అదనంగా ఎంత చెల్లించాల్సి వస్తుంది, దాని మీద ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది అనే అంశాల మీద కూడా ఆర్థిక శాఖ అధికారులు కావచ్చు, లేదంటే ఇతర అధికారులు, రవాణా శాఖ అధికారులు, వీళ్ళంతా కూడా ఈ అంశాల మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాదు విలీన ప్రక్రియకు సంబంధించినటువంటి ఏ అంశాలు ప్రతిబద్ధకంగా ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఏ అంశాల మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, దానికి ఎంత సమయం పడుతుంది, ఏంటి అనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి అయితే వస్తుందని కూడా తెలియజేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు మొత్తానికైతే విలీన ప్రక్రియకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశాన్ని, ఒక శుభ వార్తను కూడా వినిపించే అవకాశం ఉన్నట్లు కూడా జేఏసీ నుంచి ఒక లీక్ అయితే వచ్చింది. దాని మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉంది అని చెప్తుంది. కానీ దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అయితే ఇంకా వేచి చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇక చాలా కాలంగా కూడా ఆర్టీసీ అధికారులు కావచ్చు, ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, కార్మికులు కావచ్చు, చాలా కాలంగా ఉద్యోగ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను కూడా చాలా కాలంగా చెప్తున్నారు. ఎందుకంటే తాము చేసేటువంటి ఉద్యోగానికి ఎటువంటి భద్రత లేదు, అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, గంటల పాటు తరబడి కష్టపడుతున్నా కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకుండా పోతున్నాము, తక్షణమే విధుల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలని, కీలక నిర్ణయాలు తీసుకోవాలని, ఉద్యోగ భద్రత అనేది చాలా కీలకమైంది. దాన్ని ప్రభుత్వంలో విలీనం చేస్తేనే దానికి సంబంధించినటువంటి అంశానికి ఒక న్యాయం చేసినట్టు అవుతుందని కూడా జేఏసీ నేతలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానికి కూడా ఏది చెప్పినా కూడా దానికి ఓకే, అవును అనే సమాధానమే అధికారుల నుంచి కావచ్చు, మంత్రుల నుంచి కావచ్చు వినిపించినట్లు చెప్తున్నారు. మొత్తానికి 32 అంశాల మీద సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరో 2 గంటల పాటు కూడా కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా 1000 కోట్లకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన కీలక అంశం కాబట్టి దానికి సంబంధించి కొంత సమయం పడుతుంది, కొన్ని అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అటు ఆర్థిక శాఖ కావచ్చు, లేదంటే నియామక ప్రక్రియ కావచ్చు, విభజన ప్రక్రియ కావచ్చు, అందులో ఉన్నటువంటి ఆస్తుల అప్పుల ప్రక్రియ కావచ్చు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, ఆర్టీసీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ వాటాను తిరిగి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చెల్లించాల్సి ఉంటుందా, లేదా ప్రభుత్వంలో కలిపితే ఎలాంటి అంశాలని మనము ఫేస్ చేయాల్సి ఉంటుంది, వాటన్నింటి మీద కూడా చర్చించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి జేఏసీ నుంచి కూడా ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకున్న ఓకే అనే విధంగా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ జేఏసీ సిబ్బంది, ఆర్టీసీ జేఏసీ ఉద్యోగులు ఏ అంశాన్ని
ఏమైతే అధికారులకు మంత్రులకు వివరిస్తున్నారో వాటన్నింటికి పట్ల సానుకూలంగా స్పందించడం అనేది వాళ్ళకు ఒక కీలక విజయంగా జేసీ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు 3 రోజుల క్రితం జరిగినటువంటి చర్చల్లో మాత్రం మీ ఇష్టం, మీరు వింటే వినండి లేకుంటే వెళ్ళండి అన్నటువంటి అధికారులు ఇప్పుడు మీరు చెప్పండి, మేము వింటాం, మీకు సంబంధించినటువంటి ఏ అంశాలకు మా అవసరం ఉంటుంది, ఏ అంశాల మీద మా తోడ్పాటు ఉంటుంది, మీకేం కావాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాలు రావడం అనేది వాళ్ళు సాధించినటువంటి విజయంగా చెప్తున్నారు. ఎందుకనంటే చాలా కాలంగా తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరికొద్ది గంటల్లో పరిష్కారం అవుతాయి అనే అంశాన్ని కూడా వాళ్ళు వెలిబుచ్చుతున్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా 39,000 మంది కార్మికులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి వాళ్ళ కుటుంబాలు కావచ్చు చాలామంది కూడా చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. పాజిటివ్గా చర్చలు జరుగుతున్నటువంటి అంశం అయితే చోటు చేసుకుంటుందని కూడా జేసీ నేతలు ఎప్పటికప్పుడు లీకులు అయితే ఇస్తున్నారు. ఎక్కడ కూడా తాము అధైర్యపడట్లేదు, ఎక్కడ కూడా ఇబ్బంది పడట్లేదు, ప్రతి అంశాన్ని సానుకూలంగా చాలా ఓపికగా వింటున్నారు. మేము చెప్పేటువంటి ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలను కూడా వివరిస్తున్నారు. దాన్ని ఎలా చేస్తారు, ఎలా చేయబోతున్నారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు అనే అంశాన్ని కూడా చాలా క్లియర్ కట్గా చెప్తున్నారని జేసీ నేతలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళ అధికారులతో సిట్టింగ్ అయినప్పుడు ఎంతో కొంత అభద్రతా భావం ఉండేది. ఎందుకంటే తాము అధికారులకు వివరించినప్పుడు వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకుంటారో లేదో అని. కానీ ఈ 2 సార్లు ఉదయం ఒకసారి ఒక పూట, తర్వాత లంచ్, తర్వాత మరోసారి అధికారులతో సమావేశం అయిన తర్వాత తిరిగి మంత్రులతో సమావేశం అయినప్పుడు మాత్రం చాలా ఉత్తేజితంగా చాలా సంతోషకరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి జేసీ నేతలు అయితే చెప్తున్నారు. అయితే ప్రతి జేసీ నుంచి కూడా కేవలం ఒకరిని మాత్రమే లోపలికి తీసుకెళ్ళినట్లు చెప్తున్నారు. మిగతా ఒకరు మాత్రం బయటనే ఉండి వేచి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన వాళ్ళను ఎవరిని కూడా బయటికి అనుమతించట్లేదు. లోపల జరిగినటువంటి అంశాలను అయితే అప్పుడప్పుడు మాత్రం వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మాత్రమే బయటకి తెలుస్తున్నాయి అని అంటున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఆర్టీసీ అధికారులకు సంబంధించి ఆర్టీసీ సిబ్బందికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించినటువంటి చర్చలు అయితే మరో 2 గంటలు అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరిన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు వెలువడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇవి ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీకి